హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ చిన్నమ్మ వ్లాగ్స్ 3-8. ఇంక ఈరోజైతే అందరికీ ముందుగా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడైతే నేను న్యూ ఇయర్ వేళ మా రోజు ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకైతే చూపిస్తున్నాను. ఇంకా నైట్ అయితే మా పిల్లలు కేక్ కట్ చేయలేదు, పడుకున్నారు. ఇంకా చలిలో ఎందుకు లేపుదాంలే అని చెప్పేసి మార్నింగ్ అయితే కేక్ కట్ చేసుకున్నారు. నిజంగా వాళ్ళైతే ఏమనుకున్నారంటే మమ్మల్ని లేపకుండా మా మమ్మీ ఒకతే కట్ చేసుకుంది అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇద్దరు అట్లానే అనుకున్నారంట. నేనైతే వాళ్ళు లేవండి, నేను కట్ చేసుకొని ఏం చేస్తాను చెప్పండి. వాళ్ళ సంతోషం మా సంతోషం కాబట్టి నేనైతే కట్ చేయలేదు, వాళ్ళతోనే చేయిద్దామని. ఇంకా మార్నింగ్ లేచి మా చిన్న పాప అయితే ఏడ్చిందన్నట్టు, మీరే కట్ చేసుకోరు అని. లేదు నాన్న అట్లానే ఉంది, ఇప్పుడు కట్ చేయండి అంటే ఇంక లేచిన తర్వాత కట్ చేశారు. ఫైనల్గా అయితే మా అత్తమ్మ వాకిలి ఊడ్చి కల్లాపి జల్లింది. మనమైతే ఇంకా కేక్ కట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి బయటకైతే రాలేదు. ఇంకా తను ఊడ్చి కల్లాపి జల్లేది అయిపోయిన తర్వాత ముగ్గులు అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఆ ముగ్గు వేస్తున్నంతసేపు మా చిన్న పాప లొల్లి అండి. ఎందుకంటే నేను వేస్తా తను ఏం వేస్తుందో ఏమో అర్థమే కాదు. ఇంకా మొత్తానికైతే వేస్తా అని ఏదో ఒకటి మొత్తం కలర్స్ 90% అందులో ఈ కలర్ అని చెప్పేసి వేయించాను. ఇంకా ముగ్గు వేయనీయదు, మొత్తం డిస్టర్బ్ చేస్తుంది నన్ను అని చెప్పి. ఇంకా మా స్కూల్ టైమ్స్లో అయితే కొత్త సంవత్సరం మీద 31st రోజు ఏమంత పెద్ద హడావిడి ఉండకపోతుండే. హడావిడి మొత్తం న్యూ ఇయర్కి ఎట్లా స్వాగతం పలకాలని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్కి ఎవరెవరికి ఎటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి, ఇంకా నెక్స్ట్ మనం ఫస్ట్ రోజు ఏ ముగ్గు వేయాలి, ఇదే ప్లానింగ్ అంతా 31st గడిచిపోతుంది. ఇప్పుడు మాత్రం 31st అంటే ఏదో దావతులు అది ఇది చేస్తాము. అప్పట్లో అయితే మనకి ఏమీ తెలియని సమయంలో ఇట్లాంటివి చేసేవాళ్ళం కాదు. గ్రీటింగ్ కార్డ్స్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నట్టు. ఇంక ఇప్పుడైతే మా పిల్లలైతే ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. నాకు నిజంగా అనిపిస్తుంది, నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మకి ఏ హెల్ప్ కూడా చేసేదాన్ని కాదు అసలు. కానీ మా పిల్లలు ఇద్దరు హెల్ప్ చేస్తుంటే అసలు నిజంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఆడపిల్లలు ఇంట్లో పని చేస్తుంటే తొందరగా పనులు అయిపోతాయి, తొందరగా మనం అనుకున్నవన్నీ చేసుకోవచ్చు అనిపిస్తుంది. నేను ఎక్కువగా చదువుకునేదాన్ని, అసలు పని మీద ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు. అందుకనేమో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు పని చదువుకుంటూ కూడా పని చేయాల్సి వస్తుందండి. ఇంక ఈ కలర్స్ తీసుకురావడానికైతే మా చిన్న పాప ఒక 5 డేస్ నుంచి కలర్స్ తీసుకో డైలీ నాగర్ కర్నూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఏడ్చేది. ఇంకా రేపు ఫస్ట్ అనగా ఈరోజు తీసుకొస్తే ఇప్పుడు తీసుకోను అని చెప్పేసి అయితే తీసుకొచ్చిన. ఆ రోజు కూడా నేను ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నా, తను చూడలేదు. కలర్లు తీసుకో అన్నది. ఇంకా కలర్లు తీరా తీసుకున్న తర్వాత ముగ్గేసేటప్పుడు అయితే ఈ విధంగా అది చేసింది. నాకు అసలు ముగ్గేసే సమయానికి ఎక్కడ పోతుందో కానీ ఇప్పుడైతే ఎంత ఎగ్జైట్ అవుతుందో అంత ఎగ్జైట్ అవుతుంది. ఇంకా నాకైతే ఈ చలిలో మనకెందుకు వచ్చిన కష్టాలు రా బాబు, ఎవరైనా ముగ్గేస్తే మనం తీరిగ్గా చూద్దాం అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇంకా మనం ఆడపిల్లలం, కనీసం ముగ్గు కూడా వేయకపోతే పండగ రోజు బాగుండదని చెప్పేసి నేనైతే ముగ్గు అయితే వేసేసాను. ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గునైతే యూట్యూబ్లో ఒకసారి చూసిన, ఇది బాగుంది అనిపించి ఇంకా దాన్ని అయితే వేసుకున్నానండి. ఇంకా ఈ హ్యాపీ న్యూ ఇయర్ వేళ ఫస్ట్ టైం మేము 4 మెంబర్స్ ఒక దగ్గర ఉన్నాం. ఎప్పుడైనా మా ఆయన 31st దావత్ అని చెప్పేసి పోతుండే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 9కి 10కి అట్లా వస్తుండే. కానీ ఈసారి మాత్రం మా దగ్గరనే ఉన్నాడు. కానీ మేమైతే నైట్ ఏం దావత్ అంటే అందరం కూర్చొని కేక్ కటింగ్ అట్లాంటివి ఏం చేయలేదు. మా ఆయనకు ఆ రోజు 11 వరకు వర్క్ ఉండి అసలు ఆ బిజీ నిజంగా అనిపించింది. ఈ వర్క్ కోసమే మా దగ్గర ఉన్నాడు. కానీ ఏదో రకంగా అయితే 31st రోజు మా దగ్గర ఉన్నాడన్న హ్యాపీనెస్ కూడా చాలా ఎక్కువ అయింది అన్నట్టు మాకు. తీరా అయితే చలిలో కేక్ అయితే కట్ చేయలేదు. మార్నింగ్ అయితే పిల్లలు కట్ చేసారు. ఇంకా న్యూ ఇయర్ రోజైతే కొంచెం మనం రెగ్యులర్గా లేచే టైంకి లేచినాం. వేకువజామున అయితే ఏం లేవలేదన్నట్టు. ఇంకా నాకైతే ఈ 2025లో అసలు నేను అనుకున్న ఎన్నో పనులు కూడా అసలు ఒక 70% వరకు అన్నీ వాయిదానే పడ్డాయండి. అసలు నిజంగా నన్నైతే చాలా డిసప్పాయింట్ చేసింది ఈ ఇయర్ అయితే. కానీ ఇంకా ఏదో ఒక విధంగా అయితే గడిచిపోయింది. అది కూడా మనకు ఒక మంచి గుణపాఠం. ఎందుకంటే రాబోయే కొత్త సంవత్సరంలో మనం ఇప్పుడు ఎన్నో నేర్చుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరంలో వాటన్నిటిని అధిగమిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా కనీసం 2026లో అయినా నా కోరికలు నెరవేరుస్తాయని చెప్పేసి ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంక ఈరోజైతే మేము ఎక్కడికి ఏం వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉంది, మా ఆయనకు డ్యూటీ ఉంది. ఇంకా నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి నేను కూడా డైరెక్ట్గా ఫ్రెష్ అప్ అయ్యి లైబ్రరీకి అయితే వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలకు వచ్చేసి బగారన్నం, పప్పు అయితే చేశానండి నేను. ఈరోజు స్పెషల్స్ ఇంకా ఎవరి వంతకి వాళ్ళు వెళ్ళిపోయినాం కాబట్టి స్పెషల్స్ టెంపుల్స్ అట్లా ఏం పెట్టుకోలేదు మేము. ఫైనల్గా అయితే మా ముగ్గులు ఈ విధంగా ఉన్నాయండి.
ఇంకా మా పిల్లలు సతాయించుకుంటా ఒకరు ఇది ఒకరు అది ఒకరు ఈ కలర్ ఒకరు ఆ కలర్ వేయాలని చెప్పేసి వేసుకుంటా అయితే ఇంకా నేను ముగ్గు వేసేదానికన్నా మా పిల్లలతో ఒర్లేదే ఎక్కువ అవుతుందండి. ఇదొద్దు అదొద్దు చెప్పినట్లు వేయండి అని చెప్పేసి, లేకపోతే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసి అసలు అది కలరే కాదు ముగ్గే కాదు అన్నట్లు చేస్తారు. ఇంకా మేము వాకిట్లో ముగ్గులు వేస్తుంటే మా అత్తమ్మ అయితే ఇటుకలకు ముగ్గులు వేసింది, పాతకాలపు ముగ్గులు అయితే వేసింది. తను న్యూ మోడల్స్ కూడా వేస్తుంది కానీ ఇంకెందుకో ఈరోజు పాతకాలపు ముగ్గులు వేసి అందులో రంగులు వేయండి అని చెప్పింది మా పిల్లలకి. కానీ వాళ్ళైతే వేయలేదు. ముగ్గులైతే అయిపోయేసరికి 8 అయింది. ఇంకా అప్పుడైతే పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి అయితే రెడీ అయ్యేది వెళ్ళారు. ఇంకా నేను ముగ్గులు వేసుకుంటూ ఉన్నాను కాబట్టి వంట అయితే చేయలేదు. అంతలోపు వాళ్ళు పాలు తాగేసి వెళ్ళారు. తర్వాత నేనైతే టిఫిన్ అయితే పంపించాను. ఫైనల్గా మేమైతే రెడీ అయ్యి నార్కన్కి అయితే వెళ్ళిపోయినాం అన్నట్టు అందరము. తీరా నేను లైబ్రరీకి వెళ్ళి చూస్తే అక్కడ మాత్రం ఒక ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ అనేది దగ్గర ఉంది కాబట్టి 4th ఎగ్జామ్ ఉండడం వల్ల వాళ్ళందరైతే వాళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళకైతే కొంచెం లేట్గా ఉంది కాబట్టి వాళ్ళైతే టెంపుల్స్ ఇంకా వాళ్ళ ఎంజాయ్లకైతే వాళ్ళైతే వెళ్ళిపోయారు అన్నట్టు. ఇంకా మనమైతే వెళ్ళి కాసేపు ముచ్చట్లు పెట్టి కొద్దిసేపు ఇంకా అందరం విషెస్ చెప్పుకొని తర్వాత అయితే చదువుకుందామండి. ఇంక ఈరోజు అయితే నా రోజు ఈ విధంగా గడిచిపోయింది. నా వీడియోని అయితే ప్రతి ఒక్కరు చూసి లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.